అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కోడిపుంజు. పాపం కోడిపుంజుకు ఒకటే భయం పట్టుకుంది. ఎందుకంటే తాను పరిగెత్తలేదు, ఎగరలేదు, మిగిలిన జంతువులాగా తెలివైంది కాదు. పరిగెత్తలేదా అంటే పరిగెడుతుంది, కానీ స్పీడ్గా పరిగెట్టలేదు. ఎగరలేదా అంటే ఎగురుతుంది, కానీ కాకులు, కొంగలు, గ్రద్దలు లాగా అంత పైకి ఎగరలేదు. కొంచెం ఎత్తు మాత్రమే ఎగురుతుంది. పాపం ప్రతిరోజు దానికి దినదినగండంలాగే ఉంది. అది ఆహారాన్ని వెతుక్కోవాలి, తినాలి, తన జీవితాన్ని బ్రతికించుకోవాలి. అలాగ తన బాధాకరమైన జీవితంలో కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే కోడికి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే ఉడత. ఉడతకి మంచి స్నేహితుడయ్యాడు కోడి కూడా. కోడి అలాగా మ్యూజిక్ చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా తనకు వచ్చిందేవో చేస్తూ ఉంటుంది ఉడత. అలాగా ఉడత, కోడి రెండూ కూడా సంతోషంగా జీవిస్తూ చాలా ఆనందంగా ఉన్నాయి. కానీ వాటి రెండింటికి కూడా భయమే. ఆ భయం గల రెండింటి మధ్యలోకి ఇంకోటి కూడా వచ్చి చేరింది. అది ఎవరంటే పిచ్చుక. పిచ్చుక కూడా మహాభయం. ఎందుకంటే బాగా ఎత్తులో ఎగిరే గ్రద్ద వచ్చి దీన్ని తన్నుకుపోతుందేమో అని చెప్పేసి దీనికి భయం. కోడికేమో తాను ఎత్తు ఎగరలేదు, పరిగెత్తలేదు కాబట్టి దీన్ని ఎవరైనా వచ్చి ఆహారంగా తినేస్తారేమో దీనికి భయం. అసలు నేను నేల మీద తప్పితే ఆకాశంలో ఎగరలేను అని దాన్ని ఎవరైనా తినేస్తారేమో అని చెప్పేసి దీనికి భయం ఉడతకి. ఇలాగ మూడు కూడా భయంగా బ్రతుకుతూ మూడు వాటి వాటి బాధలు చెప్పుకుంటూ మంచి స్నేహితులయ్యాయి. ఇక అప్పటి నుంచి ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం, వాటి బాధలను షేర్ చేసుకోవడం, ఎక్కడ ఏ ఆహారాలు తినొచ్చాయో చెప్పుకోవడం, అలాగ ప్రతిరోజు వెళ్తాయి. ప్రతిరోజు అదే ప్లేస్లో కలుసుకుంటూ అన్నీ కూడా సంతోషంగా జీవిస్తున్నాయి. ఒక దురవార్త ఏమిటంటే అలాగా పిచ్చుక, కొంగ మూడు కలిసిమెలిసి జీవించసాగాయి. ఇక వాటిల్లోకి ఒక నక్క వచ్చింది. వాటిని గమనించింది. ఇవి మూడు స్నేహంగా ఎలా ఉంటున్నాయి? ఒక్కోదానికి ఒక్కో లోపం. అన్నిటికీ కామన్గా ఉన్న లోపం మందబుద్ధి. వీటిని కొంచెం ఏమారిస్తే చాలు నాకు మంచిగా ఆహారం అయిపోతాయి అని వాటి కోసం పెద్ద పెద్ద ప్లాన్లే వేయసాగింది నక్క. వాటిని ఏం చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా పట్టుకోవాలో బాగా ఆలోచిస్తూ ఉంది. దానికి ఎంత ఆలోచించినా కానీ ఏ ఐడియా రాలేదు. అప్పుడు ఏదో ఒక ఐడియా వస్తుంది కదా అని మళ్ళా ఆలోచించింది. దానికి ఆలోచించగా ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ వాటితో వెళ్ళి మాట్లాడితే, వాటితో స్నేహంగా ఉంటే అవే 2-3 రోజుల తర్వాత నా దగ్గరికి వస్తాయి. అప్పుడు నేను వాటిని తినేస్తే సరి, అప్పుడు నా ఆకలి తీరుతుంది, కడుపు హాయిగా ఉంటుంది అని ప్లాన్ మీద ప్లాన్ వేసేసింది నక్క. ఇక వాటిని వెతుక్కుంటూ వెళ్దాం. అవి ఎక్కడికి వస్తాయో లేకపోతే ఇంకెక్కడైనా ఉంటాయో చూడాలి మరి అని ఈ మధ్యలో ఎక్కడా కనపడపోయేసరికి నక్క వాటన్నిటిని, పిచ్చుకను, కోడిని, ఉడతని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళసాగింది. అలా వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు దానికి ఇంకో చక్కని ఆలోచన వచ్చింది. ఈ అడవిలో జంతువులన్నీ కూడా ఏ జంతువు మరో జంతువుని ఆహారంగా తినకూడదు అనే రూల్ పెట్టారు అని చెబితే చాలు, అవి ఈజీగా నమ్మేస్తాయి. అప్పుడు నేను వాటిని ఇంకా చక్కగా తినేయచ్చు. అప్పుడు అందరం కలిసిమెలిసి ఆడుకుంటూనే ఒక్కోదాన్ని తినేస్తూ ఉంటాను. అప్పుడు వాటి పని కథం, నేను వాటిని స్వాహా చేసేస్తాను అని నక్క బాగా ఆలోచిస్తూ ఉంది. దాని ఐడియాలు పారుతాయో లేదో మరి. ఇక దూరం నుంచి ఉడత, పిచ్చుక, కోడి ఇవి మూడు గమనించాయి నక్క వాటి వైపుగా రావటం. అమ్మో, మన ప్రాణాలు ఇంక బ్రతికినట్టేనా, మనం ఉన్నట్టేనా? ఆ నక్కగాడు, ఆ మాయదారి జిత్తుల మారి నక్క మన వైపే వస్తున్నాడు.
మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడం ది బెస్ట్ ఐడియా. మనం ఎలాగూ అది వచ్చిన తర్వాత ఎటూ పరిగెత్తలేను. నేను మాత్రం ముందే వెళ్ళి ఎక్కడికక్కడ దాక్కుంటాను. దానికి అందకుండా వెళ్తాను. దాంతో పోరాడలేను నేను అని కోడి చెప్పింది. పిచ్చుక కూడా అమ్మో, దాని నోట్లో పడ్డానంటే ఒక పంటి కింద నన్ను నమిలేస్తుంది. నేను కూడా నీతోనే వస్తాను కోడి, ఎక్కడికి వెళ్దామో చెప్పు అని అంది. నేను మీ మిత్రుడిని కాదా, ఎందుకు నన్ను మాత్రమే వదిలేస్తానంటున్నారు? నేను కూడా మీతోనే వస్తాను అని ఉడత కూడా చెప్పింది. మరి ఎటో కట్టి తొందరగా వెళ్దాం పదండి, ఎక్కడే ఉంటే అది ఎదురుగానే వస్తూనే ఉంది. మనం దానికి అందామంటే లటుక్కుని పట్టుకొని గుటుక్కుని మింగేస్తుంది. మనకు అంత అవసరమా ఇప్పుడు? మనం ముందుగానే స్పీడ్గా వెళ్ళిపోదాం, అప్పుడు అది మనల్ని వెతుక్కుంటూ వస్తుందిలే అని ఒక చెట్టు కొమ్మ మీదకి ఎక్కి కూర్చున్నాయి. అక్కడ ఒక గూడు కూడా ఉంది. అప్పుడు ఉడత ఆ గూటిని చూసి, అబ్బా, నిజంగా కింద కన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉంది. మనం పడుకోవటానికి ఒక గూడు కూడా ఉంది. ఇంతకంటే హాయైన ప్రదేశం ఇంకోటి ఉందా? కిందుంటే ఏదో ఒకటి వస్తుందన్న భయం మనకు కలుగుతూనే ఉంటుంది. అంచేత మనం ఇట్లా చెట్లు చాటున కొమ్మల చాటున ఉన్నామంటే ఇక మనకు భయం ఏమీ ఉండదు. మనం ఇక్కడే ప్రశాంతంగా ఉందాం అని ఉడత పిచ్చుకతోటి అంది. అవునవును, నాకు కూడా ఇక్కడ చాలా బాగా నచ్చింది. మనం ఇక్కడే ఉందాం. మన కోసం ఎవరో గూడు కూడా కట్టి పెట్టారు. మనం ఇంతకంటే ప్రశాంతమైన ప్లేస్ ఇంకోటి ఉంటుందా? ఉండనే ఉండదు. మనం ఇక్కడే ఉందాం. ఏమంటావు కోడి అని కోడిని అడిగింది. కోడి కూడా మీరేదంటే అదే, మిమ్మల్ని నేను కాదంటానా? మనం అందరం సంతోషంగా ఉంటే చాలు, అది ఎక్కడైనా సరే అని కోడి అంది. నక్క అక్కడికి వచ్చింది. వాటితో మాట్లాడసాగింది. ఓయ్ కోడి, పిచ్చుక, ఉడతా, నన్ను చూసి మీరు ఎందుకు పైకెక్కారు? నేను మిమ్మల్ని ఏదైనా చేస్తానన్న భయమా? ఇదిగో ఒక వార్త మీకు చెబుతాను వినండి. అడవిలో జంతువులు ఎవరిని ఏమీ చేయకూడదు. ఎవరు ఎవరినైనా కానీ ఏదైనా చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరట ఈ అడవికి రాజైన సింహం. అంచేత అందరూ స్నేహంగా ఉండమని ఒక వార్త ప్రకటించారు. మీకు తెలీదా అని పెద్దగా అంది. ఆ మాటలు విన్న కోడి, ఓ, మాకెందుకు తెలీదు? అయినా మేము నిన్ను చూసి ఎక్కామని నీకెవరు చెప్పారు? ఏదో మాకు అలా చెట్టు ఎక్కాలనిపించింది, ఎక్కాం అంతే. మాకు ఎవరిని చూసి భయము ఏమీ లేదు. నిజంగానే మహారాజు గారు చెప్పారు అందరూ స్నేహంగా ఉండాలని. అందుకే ఒక చిన్న పక్షిని అయిన నేను, ఒక చిన్న జీవి అయిన ఉడత అందరం ఇక్కడే కలిసి ఉన్నాం అని చెప్పింది. మరి ఇంకేం మిత్రులారా, రండి అందరం కలిసి కిందనే ఆడుకుందాం. ఇక్కడ బాగానే ఉంది కదా, ఒకసారి రండి మీరు, మనం కింద హాయిగా ఆడుకుందాం అని నక్క కోడిని పిలిచింది. ఆ మాటలు విన్న కోడి, హా, ఉండు మిత్రమా, సరితిగా వినపడలేదులే, దిగుతున్నాం ఉండు. మేమేదో హాయిగా ఉంటుందని ఇలా పైకెక్కాం అంతే, మాకెవరిని చూసి ఏం భయం లేదు అని మళ్ళా గట్టిగా చెబుతూ, వస్తున్నాం ఉండు, కిందకే వస్తున్నాను, నడుస్తున్నాను కదా అని కోడి చెప్పి, ఉండు, అదిగో అటునుంచి ఒక పెద్ద పులి వస్తుంది. ఆ పులి కూడా వచ్చిందంటే అందరం ఇక ఎంచక్క 5గురం కూర్చొని చెమ్మ చెక్కలాటలాడుకుందాం. వస్తున్నాం ఉండు, ఆ పులిని రాని, నువ్వు, నేను, ఉడత, పిచ్చుక అందరం కలిసి ఎంచక్కా ఆడుకుందాం. వస్తున్నాం ఉండు అంటూ పెద్దగా బదులిచ్చింది కోడి.